హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ బాదం పాలని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లలకి ప్రతిరోజు ఒక్క గ్లాస్ ఈ బాదం పాలు ఇచ్చినట్లయితే వారి శరీరానికి శక్తి వెంటనే అందుతుంది. అంతేకాదండి, ఈ బాదం పాలని చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇది బెస్ట్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. ముందుగా బాదం పప్పులు ఒక 20 వరకు తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే గనక గోరువెచ్చటి వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. 3 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, బాదం పప్పులు ఇలా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ బాదం పప్పుల పైన ఉండే పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఈ పై పొట్టు అరుగుదలకి అంతగా మంచిది కాదు, అందుకే తీసేసుకుంటున్నాను. తర్వాత చిక్కటి పాలు ఒక 1/2 లీటర్ వరకు తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పై పొట్టు వలిచి పెట్టుకున్న బాదం పప్పులు మొత్తం వేసేసుకోండి. అందులోనే మనం తీసుకున్న పాలల్లో నుండి కొద్దిగా పాలు పోసుకోండి. జస్ట్ ఈ బాదం పప్పులు నలగడం కోసం మాత్రమే. ఇప్పుడు వీటిని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పెట్టి తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాదం పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అందులోకే కొద్దిగా వాటర్ని కూడా పోసుకుని ఒకసారి బాగా కలిపి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కాఫీ గిన్నె పెట్టుకోవాలి. అందులో మనం తీసుకున్న 1/2 లీటర్ చిక్కటి పాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో పోసేసుకోండి. ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు మరగనివ్వాలి. చూడండి, పాలు ఇలా 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇలా కాస్త చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న బాదం పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత అందులోనే 5 టీ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోండి. ఈ షుగర్ మీరు తాగే స్వీట్నెస్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. అందులోనే ఒక చిటికెడ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేనట్లయితే కుంకుమ పువ్వుని కొద్దిగా పాలల్లో 10 నిమిషాల వరకు నానబెట్టి ఆ పాలు కూడా పోసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పాలని లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక 5 నిమిషాల వరకు మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, పాలు ఈ విధంగా ఇంకాస్త చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పాలు ఇంకాస్త చిక్కబడతాయి. కాసేపటికి పాలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు మీ ఇష్టాన్ని బట్టి ఈ బాదం పాలని వేడివేడిగాను తాగొచ్చు. ఒక బౌల్లోకి పోసుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే చల్లచల్లని బాదం పాలు ఇంకా మరింత టేస్టీగా ఉంటాయి. ఒక గంట తర్వాత ఈ బాదం పాలని ఫ్రిడ్జ్ లో నుండి బయటకు తీసి గ్లాసుల్లో పోసుకుని సర్వ్ చేసుకున్నామంటే చల్లచల్లని బాదం పాలు రెడీ. ఇప్పుడు వీటిపైన సన్నగా తరిగిన పిస్తా పప్పు బాదం పప్పుతో కాస్త డెకరేట్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు తయారైపోయాయి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.